హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి టేస్టీగా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి అదేవిధంగా ఆనియన్స్ని యాడ్ చేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కేజీ వరకు మటన్ తీసుకొని బాగా కడిగేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా దీంట్లో వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మటన్ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫంక్షన్ స్టైల్లో. ఈ విధంగా పీసెస్కి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలి. వెంటనే వాటర్ వేయకూడదు. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటోలను యాడ్ చేసుకోవాలి. ఒక 2 పండు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో పీసెస్ని కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కుక్కర్ మామూలుగా మూత పెట్టేసుకొని ఇలా ఉడికించేసుకోవాలి. తర్వాత మూత తీస్తే మనకి ఇలా పీసెస్కి బాగా ఉప్పు కారం పట్టి ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా సరిపోతుంది. తర్వాత దీంట్లోకి కొంచెం కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. గ్రేవీ చిక్కగా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి వేయడం వల్ల. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ యాడ్ చేసుకోవాలి. పీస్ అనేది బాగా ఉడకాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. లేత మేక అయితే వేయనవసరం లేదు, కొంచెం ముదిరింది అయితే వాటర్ కంపల్సరీ వేసుకోవాలి. అలా అయితేనే మనకి మటన్ చక్కగా ఉడుకుతుంది. నేను ఇక్కడ వాటర్ ఏమీ వేయకుండా కుక్కర్ విజిల్కి పెట్టేశాను. ఒక 3 విజిల్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి మటన్ చిక్కటి గ్రేవీ తోటి చక్కగా టేస్టీగా రెడీ అవుతుంది. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని అదేవిధంగా గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసుకున్నవి అయితే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది కర్రీ. ఇలా కొత్తిమీర కొంచెం పుదీనాను కూడా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇక సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా అండ్ సింపుల్గా ఈజీగా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్